తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 9న విజయ్ దివస్ వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్ 2009 నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దివస్ నిర్వహిస్తున్నామంటున్న బీఆర్ఎస్ నేత సుభప్రద్ పటేల్తో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. దీనికి సంబంధించి మనం విజయోత్సవాలు చేసుకోవాలి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే అసలు దీనికి అంటే తెలంగాణని తీసుకొచ్చింది కేసీఆర్, అసలు దానికి ఒక బలాన్ని ఇచ్చింది కేసీఆర్. కాబట్టి ఖచ్చితంగా మనము విజయోత్సవాలు చేసుకోవాల్సిందే. ఎందుకు అనంటే డిసెంబర్ 9 రోజే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి కేంద్రం ప్రకటించింది. అలాగే క్రియ కూడా ఈ రోజు నుంచే కొనసాగింది అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సో దీని గురించే మనం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. ఇప్పుడు దీని గురించి మనతో మాట్లాడడానికి శుభప్రద్ ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, విజయోత్సవాల గురించి మీరేం చెప్తారు? అలాగే తెలంగాణ అంటే ఎన్నో ఏళ్ల కళ ఒక్క రోజు తీరింది, ఒక్క కేసీఆర్ వల్లనే అని చెప్పేసి తెలంగాణ అంతా గుర్తు చేసుకుంటుంది. మీరేమంటారు? డెఫినెట్ గా సిస్టర్, వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది 60 సంవత్సరాల పోరాటం. చాలా మంది స్కూల్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎప్పుడైతే రాష్ట్రాన్ని కలుపుతాం అన్నప్పుడే వద్దు కలపొద్దు అని చెప్పేసి ఆ రోజు హైదరాబాద్ స్టేట్ ని అదే విధంగా ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ చేస్తామన్నప్పుడే వ్యతిరేకించినటువంటిది తెలంగాణ గడ్డ. ఆ రోజు నుండి మొదలై కలిపిన తర్వాత 1900 మొత్తం కూడా విద్యా ఉద్యోగాల్లో మొత్తం కూడా అన్యాయం జరుగుతుంది తెలంగాణ బిడ్డలకు అని చెప్పి 69లో ఖమ్మంలో విద్యార్థి స్టార్ట్ చేసినటువంటి దీక్ష మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమంగా మారి మొత్తం తెలంగాణలో దాదాపు 369 మంది విద్యార్థులు బలిదానానికి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నది. అంతమందిని ఫైరింగ్లో చనిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చాలని అడిగితే రోడ్లపైనకి వస్తే కాల్చి చంపిరు తూటాలతో. ఈ సందర్భంలో చాలామంది ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కేంద్రానికి మోకరిల్లి కేంద్రానికి తలొగ్గి ఉద్యమాన్ని పక్కకు పట్టించినటువంటి పరిస్థితి చూసినాం. కేసీఆర్ గారు ఎప్పుడైతే 2001లో బీఆర్ఎస్ పార్టీ స్థాపించే రోజున చాలా కష్టమైనటువంటి పరిస్థితులు, సమైక్య పాలనలో ఆ రోజు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు ఏది చెప్తే అది వినేటటువంటి పరిస్థితిలో ఆ రోజు పాలన కొనసాగుతున్నది. చంద్రబాబు అంటే మొత్తం ప్రపంచం అంతా చంద్రబాబు వైపు చూస్తున్నదనే పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ చంద్రబాబును కూడా ఢీకొట్టి తెలంగాణలో ఈరోజు రైతాంగాన్ని నడ్డు విడిచే విధంగా కరెంటు ఛార్జీలు పెంచినామని చెప్పి రాజీనామా చేసి వచ్చి ఓ పార్టీని పెట్టి రాజకీయ పందాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని చెప్పేసి 2004లో కావచ్చు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకుండా సోనియా గాంధీ గారు ఆ రోజు కమిటీల మీద కమిటీలు, ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని, ఆ కమిటీ అని, ఈ కమిటీ అని మొత్తం కూడా మోసం చేసింది. ఈ సందర్భంలో మొత్తం కూడా సమైక్య పాలనలో హైదరాబాద్ని ఫ్రీ జోన్ చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే కాంగ్రెస్ ఆ రోజు సమైక్య రాష్ట్రం పాలకులు నిర్ణయించారో ఆ సందర్భంలో కేసీఆర్ గారు ఇంకా తెలంగాణ వచ్చి కూడా లాభం లేదు తర్వాత ఫ్రీ జోన్ అయితే అని చెప్పేసి కేసీఆర్ గారు నా మరణమన్న కావాలి, రాష్ట్రమన్న రావాలి, కేసీఆర్ చావడమో తెలంగాణ రావడమో అని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సందర్భంలో విద్యార్థి నాయకునిగా నేను ఆ రోజు మా రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షునిగా ఉన్నాం. విద్యార్థులంతా కూడా సిద్ధం చేసి కేసీఆర్ గారు దీక్షకు పోతున్నాడు, ఈ పోరాటంలో మనం విజయం సాధించాలని చెప్పేసి విద్యార్థులంతా కూడా ఓయూ కావచ్చు, మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి సమాజం, న్యాయవాదులు, లెక్చరర్లు, టీచర్లు, ఆల్రెడీ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉండే మేధావులంతా కూడా కేసీఆర్ దీక్షకు పోతే అందరు ఏకమైనటువంటి పరిస్థితి. కేసీఆర్ గారిని ఒప్పుకునేటువంటి వాళ్ళు కొంతమంది రాజకీయంగా కొంత వైవిధ్యాలు ఉన్నప్పటికీ కేసీఆర్ గారి దీక్ష సందర్భంలో అందరిని ఏకం చేసింది. దీక్ష చేసి మనం చూస్తే ఈ ఏదైతే రేపటి దినం ఉందో డిసెంబర్ 9 ఆ రోజటి పరిస్థితి ఏముందంటే కేసీఆర్ గారు ఎప్పుడు చనిపోతాడో, ఆ దీక్షలో ఎప్పుడు చనిపోతాడని అట్లాంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. నాయన నరసింహారెడ్డి ఆ రోజు ఈరోజు లేనటువంటి వ్యక్తి ఆ రోజు నాయన నరసింహారెడ్డి గారు నిమ్స్ హాస్పిటల్లో కేసీఆర్ గారు పరిస్థితి చూసి వచ్చి బయటకు వచ్చి ఏడిస్తే మేమందరం కూడా బాధపడ్డాం. కేసీఆర్ గారు రక్షించుకోవాలని పోరాటం చేసినాం, కేసీఆర్ గారు లేని తెలంగాణ వద్దని పోరాటం చేసినాం. కేసీఆర్ గారు ఒకవేళ మీరు కేంద్రం ప్రకటించకపోతే డిసెంబర్ 10న మేము అసెంబ్లీ ముట్టడిస్తాం, అసెంబ్లీని కూల్చివేస్తారని చెప్పేసి విద్యార్థి సమాజం అంతా కూడా పిలుపునిస్తే కేసీఆర్ గారు ఏమన్నా అయితే కేసీఆర్ గారికి మొత్తం దద్దరిల్లిపోతుంది, దేశమంతా కూడా అతలకుతలం అవుతుంది అనే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది డిసెంబర్ 9. గతంలో 369 మంది చనిపోతే ఏ రోజు ప్రకటించలే. ఏ రోజు తెలంగాణకు అంటే ఒక ప్రకటన వచ్చి కేంద్ర ప్రభుత్వం మేము తెలంగాణ ఇస్తామని విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది డిసెంబర్ 9, 2009. కాబట్టి దీన్ని
ఒక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విజయం సాధించిన మొట్టమొదటి ఒక ప్రకటనను సాధించినటువంటి దినం. అది కేసీఆర్ గారి దీక్ష వల్లే సాధ్యమైంది. కాబట్టి దాన్ని విజయ్ దివస్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ స్ఫూర్తిని తీసుకొని రేపు డెఫినెట్గా ఈ ప్రభుత్వ పాలకులు ఏదైతే తెలంగాణని 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో తారా స్థాయికి తీసుకుపోయి, అది వ్యవసాయ రంగం కావచ్చు, ఐటీ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, అన్ని రంగాల్లో తెలంగాణని తారా స్థాయికి తీసుకుపోయి దేశంలో నంబర్ 1, నంబర్ 2 స్థాయికి తీసుకుపోయినటువంటి తెలంగాణని ఈరోజు ఈ 2 సంవత్సరాల పాలనలో మొత్తం కూడా కొలాబ్స్ చేసినటువంటిది దరిద్రమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది. కాబట్టి ఈ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించాలనే సంకల్పం రేపు తీసుకోబోతున్నాం. మేము 100% మేము అందరం కూడా మరొకసారి కంకణబద్దులయ్యి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వ విధానాలు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యతిరేక విధానాలకు తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం. మీరు హైడ్రా తీసుకొచ్చినా ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ భవన్ వైపే చూసారు. నువ్వు గ్రూప్ 1లో అన్యాయం చేస్తే ఆ నిరుద్యోగులంతా కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు. నువ్వు లగచర్లలో గిరిజనుల పైన దాడులు చేసి అఘాయిత్యాలు చేస్తే వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ వైపున చూసిరు. తెలంగాణ సమాజానికి అంతా కూడా ఈరోజు జనతా గ్యాదర్గా తెలంగాణ భవన్ ఉన్నది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రతి సందర్భంలో, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా నాయకత్వం అంతా కూడా ప్రజల పక్షాన పోరాటంలో ఉంది. ఈరోజు రైతులకు రుణమాఫీ కాకపోతే మా నాయకత్వం పోరాటం చేసింది. రైతులకు రైతు బంధు రాకపోతే మా నాయకత్వం పోరాటం చేసింది. ఈరోజు మా పోరాటాల వల్ల ఇంతో అంతో ఒకరో రెండో స్కీములు 6వ స్కీమ్ అమలవుతుందంటే అది బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల. కాబట్టి 100% ఈ రాక్షస పాలన విముక్తి కోసం మరొకసారి పునరంకితం అవుతాం. ఆ కేసీఆర్ గారు ఏదో రోజైతే దీక్ష చేసి విజయం సాధించిన ఆ స్ఫూర్తిని మళ్ళీ తీసుకొని తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయడంకం అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు సెలబ్రేషన్స్ రేపు జరగబోతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఎలా ఏ విధంగా చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించినప్పటికీ మీకు తెలిసినంత వరకు ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్ననే టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో మొత్తం కూడా ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసుకొని అంబేద్కర్ విగ్రహానికి, ఎందుకంటే ఆ రాజ్యాంగంలో ఆ రోజు 3వ ఆర్టికల్ 3 పెట్టింది కాబట్టే ఈరోజు మనం తెలంగాణ కోసం కొట్లాడగలిగినాం. ఆంధ్ర ప్రాంతం వల్ల ఒప్పుకోకుండా మనం తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో ఓ సింపుల్ మెజార్టీతోని సాధించే అవకాశం ఆ రోజు అంబేద్కర్ గారు ఆలోచించారు. కాబట్టి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ గారికి ఒక పూలమాల వేసి నివాళులు అర్పించి, దాని తర్వాత ఎవరైతే ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి నీమ్స్ హాస్పిటల్ ఉందో ఆ నీమ్స్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కావచ్చు, మిగతా జిల్లా కేంద్రాలలో కూడా, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ చేసుకుంటాం. అదేవిధంగా ఒక విజయం సాధించిన దాని కాక ఒక గుర్తుగా బెలూన్స్ కూడా, పింక్ కలర్ బెలూన్స్ కూడా విడుదల చేయడం విజయ సంకేతం కోసం అని చెప్పేసి అవి మాకు ఇన్స్ట్రక్షన్స్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. 100% అవన్నీ కూడా చేస్తాం. రేపు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లో కూడా విజయ్ దివస్ కార్యక్రమాలు జరుగుతాయి. మీరు అందరు కూడా రావాలి, పాల్గొనాలని చెప్పేసి అందరినీ కోరుతాం. రేపు ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు అసలు తెలంగాణ సమాజం మర్చిపోలేని రోజు. ఎందుకు అనంటే 2009 డిసెంబర్ 9 రోజు ఇటు విజయోత్సవాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే మనకుంది. ఎందుకు అనంటే ఇప్పటికీ ఒక పక్క తెలంగాణని సపరేట్గా చేయడమే కాకుండా ఒక పక్క ఈ ప్రక్రియ మొదలైందే ఈ రోజు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ ఇటు కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే రేపు ఇటు ఏదైతే నిమ్స్ హాస్పిటల్ ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అక్కడ వెళ్ళి సెలబ్రేట్ చేస్తారు. అలాగే పండ్లు పలారాలు ఇచ్చి వాళ్ళని, అంటే ఎందుకు అని అంటే అక్కడ ఏదైతే నిమ్స్ హాస్పిటల్లోనే ఆయనకి నిమ్మరసం దాయించడం కావచ్చు, అక్కడ ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఇదంతా కేసీఆర్ చేసిన నిరాహార దీక్షకు, ఆమరణ నిరాహార దీక్షకి ఇది ఒక అంటే ఎండ్ పాయింట్. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం, అలాగే అత్యవసరం ఉంది అని చెప్పేసి తెలంగాణకి అని చెప్పి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ వర్గాలు ఆశిస్తున్నాయి, అలాగే ఆలోచనలో ఉన్నాయి. రేపు ప్రతి నియోజకవర్గంలో ఈ సెలబ్రేషన్స్ కొనసాగుతాయి. అలాగే తెలంగాణ భవన్లో కూడా ఇక్కడ పింక్ బెలూన్లు ఎగరేసి ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసే పరిస్థితి ఉంటుంది. కెమెరామెన్ నీరజ్తో హారిక, హైదరాబాద్.